హలో మనసున్న మనుషులు, శివరాత్రి వెళ్ళగానే చలి శివశివ అంటూ వెళ్ళిపోతుందంటే ఏంటో అనుకున్నానండి. మరి ఎండల తీవ్రత అయితే కనుక ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇందులో చల్లగా ఇస్తుందంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా అబ్బా, అలా ఉంటుందండి. మరి అంత టేస్ట్ ఐస్ క్రీమ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మన పాలకులు అబ్దుల్ కలాం గారి పార్క్ ఆపోజిట్ లో అయితే కనుక పెట్టేశారండి నాన్ స్టిక్ ఫ్రూట్ పాప్. వీళ్ళ దగ్గర రియలిస్టిక్ ఫ్రూట్ పాప్స్ అయితే కనుక 1-2 కాదండి, దాదాపు 50 రకాల ఫ్లేవర్ లో అయితే కనుక మనకి దొరుకుతున్నాయి. నేను చెప్పాను కాకుండా ఒకసారి మీరు అందరూ వెళ్ళి టేస్ట్ చేసేయండి. ఎంతో నేచురల్ టేస్ట్ తో ఎమ్మిగా అయితే ఉన్నాయండి. మరి అదే అబ్దుల్ కలాం గారి పార్క్ ఎదురుగానే ఎస్ఎస్ ఫ్రూట్ జ్యూస్ షాప్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అయితే కనుక క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇక్కడ కూడా మీరు ట్రై చేసేయండి. ఫ్రూట్స్ ఎంతో ఫ్రెష్ గా చాలా క్వాలిటీగా, ఐస్ కూడా వీళ్ళు డైరెక్ట్ పాలతో అయితే వేస్తున్నారండి. ఇక జ్యూస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. కొత్త బిజినెస్ ని సపోర్ట్ చేయడంలో మీ పాలకొల హీరో ఛానల్ ఎప్పుడు ముందుంటుందని మీ అందరికీ తెలుసు కదా. వెళ్లే ముందు మన ఛానల్ ఫాలో కొట్టండి, కొడితే అది నాకు చాలా సపోర్ట్ అవుతుంది కదా.